ఈ పత్రిక తర్వాత పౌలు గారు ఏమవుతారంటే కళ్ళు మూసుకుని చెప్పొచ్చు. ఈ పత్రిక తర్వాత పౌలు గారికి తెలుసు, సంఘ చరిత్రకు తెలుసు, పత్రిక మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ పత్రిక తర్వాత పౌలు గారు చనిపోతారు. ఆ చనిపోయే సమయంలో కొన్ని ముఖ్యమైన సంగతులు తన ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి ఈ సంగతులు రాస్తున్నాడు. ఇది ఎంత విలువైన పత్రిక అంటే ఇవి చిట్ట చివరి మాటలు. అంటే ఇక పౌలు గారు ఈ పత్రిక తర్వాత ఇంక లేరు. అలాంటి చిట్ట చివరి మాటలు ఏం మాట్లాడారన్న తహతహలు ఉంటాయి. పెద్దవారు రేపో ఎల్లుండో చనిపోతున్నారు అన్నప్పుడు ఈరోజు మన ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను అవసరమైతే మనం రికార్డ్ చేసుకుంటాం, జ్ఞాపకంగా పెట్టుకుంటే ఇవి చివరి మాటలని ఆ మాటలు తనుసుకొని ఏడుస్తాము. పౌలు గారి మాటలు కూడా అలాంటివే. ఆయనకు అర్థమైపోయింది, నీరో చక్రవర్తి హయాంలో అరెస్ట్ అయిన తర్వాత స్థానిక గవర్నర్స్ ఆయన కేసును సరిగ్గా చక్కబెట్టక దాన్ని నానబెట్టి అలాగేలా రాజకీయం చేసి మొత్తం మీద ఆయనకు ఉరుతాడు బిగించి కత్తి చేత ఆయన నరికేయడానికి కావలసిన పన్నాగాలన్నీ పన్నేశారన్న సంగతి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే భక్తుల యొక్క మరణం భక్తులకు ముందుగానే ఆయా కాలాలలో దేవుడు ముందుగానే తెలియజేశాడు. అందుకే యెరూషలేములో నా కొరకు బంధకాలు సిద్ధంగా ఉన్నాయని నాకు తెలుసు అంటాడు. ఈ పత్రికకి వెళ్ళే ముందు లేదా జైలుకి వెళ్ళే ముందు ఆయనకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవ, నా కొరకు నువ్వేం సిద్ధపరచవు ప్రభు అంటే సాలువాలు సన్మానాలు సిద్ధపరచలేదు, కానీ చావును మాత్రం రెడీగా ఉంచాడు. అది ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన రోమ్ పట్టణం వరకు అరెస్ట్ అయిపోయి. అలాంటి టైంలో పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, ముసలివాడు అయిన ఆయన, వృద్ధాప్యులు ఉన్న ఆయన, చనిపోతున్న ఆయన, సువార్తలో పండిపోయిన సీనియర్గా ఉన్న ఆయన జూనియర్కి పత్రిక రాస్తూ అంటున్నాడు, కొన్ని విషయాలు తెలియాలి నాన్న నీకు. సేవ అంటే భారమైనది. సేవ అంటే ఈరోజు మనతో ఉన్నవారు రేపు ఉండని పరిస్థితులు. సేవ అంటే నమ్మకంగా ఉండాలి. నేను వెళ్ళిపోయే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. నాలాంటి గొడ్డు పరిస్థితులు నీకు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉంటే జర జాగ్రత్త అని పత్రిక రాస్తున్నాను. రెండవది, ఈ పత్రిక రాస్తున్నప్పుడు పర్సనల్ డిస్కషన్స్ ఏమి ఉండవు. అంటే నిజానికి అపోస్తుడైన పౌలు దొంగ పరిచర్య చేసిన దొంగ అపోస్తుడైతే ఖజానా గురించి రాసేవాడేమో బహుశా. మరి ఇన్ని రోజులు ఏదోలాగా ఆ మాట ఈ మాట చెప్పి జాగ్రత్తగా దాశాను, ఇంక నేను వెళ్తున్నాను, ఇంక నెక్స్ట్ ట్రెజరీ నువ్వే జాగ్రత్తగా మెయింటైన్ చేయని రాయలేదు ఆయన. దొంగ సేవకులందరూ చనిపోయే ముందు వాళ్ళ కొడుకులు మనవాళ్ళు చుట్టూ తిరుగుతారు, గోతికాడు నక్కలు లగదుగా చెప్పిన ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్లు ఎట్టో ఏ అకౌంట్లో ఎంత దాసావని. ఆయన కూడా చనిపోయే ముందు ఇంక నేను వెళ్తున్నాను రా, సిస్ బ్యాంకులో అంత దాశాను, ఈ బ్యాంకులో ఎంత దాశాను, అలాగే స్టేట్ బ్యాంకులో ఎంత పెట్టారు, కొంచెం జాగ్రత్త అని చెప్తారు. వీళ్ళు వెళ్ళిపోయే ముందు మనవళ్ళకి మనవరాలకి ఇచ్చిపోయేది చెప్పిన సెదపట్టి తినేసే డబ్బు ఇచ్చిపోతారు తప్ప విలువలు ఇచ్చిపోరు. అపోస్తుడైన పౌలు బంగారం కన్నా, వజ్రాల కన్నా, వైడూర్యాల కన్నా, అన్నిటికన్నా విలువైనది ఏంటంటే సేవలో నలుగురిని నమ్మకస్తులు మనం కూడా పెట్టుకోవడమే అన్నిటికన్నా గొప్ప విలువైనది. వాళ్ళు చాలా నమ్మకంగా ఉండాలి. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉండాలంటే నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డన్నట్టుగా నిలబడాలి, నా సాక్ష్యానికి వాళ్ళ సాక్ష్యం అడ్డన్నట్టుగా నిలబడాలి. ఇలాంటి నమ్మకస్తుల్ని ఏర్పాటు చేసుకో నా కుమారుడు తిమోతి అని రాస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాడు. ఆసియాలో ఉన్నవారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నువ్వు ఎరుగుతూ. నీకు తెలుసు కదా ఒకరోజు ఏం జరిగిందో. ఒకరు ఆసియాలో ఒకరోజు వీళ్ళందరూ ఏమయ్యారంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకు నన్ను వదిలేసి వాళ్ళు దూరం అయిపోయారు? పౌలు గారు అంటున్నారు, చనిపోయే ముందు తన ప్రియ కుమారుడు అయిన తిమోతికి రాస్తూ, నా తర్వాత ఇలాంటి శ్రమ నీకు ఎదురవుద్ది, ఇలాంటి బాధలు నీకు ఎదురవుతాయి. ఒంటరితనము, ఎలివేత, మాటలు, పొల్లవిరిసే మాటలు, రకరకాల మాటలు నీకు ఎదురవుతాయి. నమ్మకంగా ఉంటా అన్నవారే నమ్మకంగా ఉండడానికి బదులు నమ్మక ద్రోహం చేసే పరిస్థితులు నీకు వస్తాయి. అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు తిమోతి నీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా నువ్వు విను. నేను రాస్తున్నాను, ఆసియాలో ఉన్నవారు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నీకు తెలుసు అందులో ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. అందులో పుగెల్లే, హెర్మోన్, వీళ్ళిద్దరు ఉన్నారు. నీకు తెలుసు ఎందుకు ఈ సంగతులు రాస్తున్నాడు? ఆసియాలో ఉన్నవారు అందరూ వదిలి వెళ్ళిపోయారట. ఆసియా అంటే ఇప్పుడు మన ఆసియా కాదు, ఈ తూర్పు ఆసియా చూసారు, ఈ ఆసియా కాదు. మైనర్ ఆసియా ఏదైతే ఉందో మిడిల్ ఆసియాలో టర్కీ, ప్రజెంట్ దాన్ని ఏమంటారు టర్కీ అంటే ఏంటని అడిగితే ఇంక అంతే సంగతులు. ఇప్పుడు ప్రజెంట్ దేశం ఏదైతే ఉందో టర్కీ, ఆ ఏరియాలో పౌలు గారిని అందరూ వదిలేకపోయారు. ఆ రోజుల్లో టర్కీని ఎపిస్సి టౌన్గా పిలిచారు. అంటే ఆ ఎపిస్సి, టర్కీ ఇవన్నీ ఒకటే మిక్స్డ్గా ఉంటాయి. ఆ ఎపిస్సి ప్రాంతంలో టర్కీ ఏరియాలో అందరు నన్ను వదిలి వెళ్ళిపోయారు.
ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు? నీకు తెలుసు, నా మొదటి అరెస్ట్ జరిగినప్పుడు, లేదా ఈ రెండవసారి కూడా అరెస్ట్ జరిగినప్పుడు, మొదటిసారి జైల్లో పెట్టినప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు రెండవసారి జైల్లో పెట్టినప్పుడు కూడా అలాగే చేశారు. నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ మనిషి మా తాలూకా అని చెప్పుకుంటే, ఈ మనిషిని జైల్లో పెట్టినప్పుడు మేము కూడా ఈయన పక్షాన స్టాండింగ్ తీసుకుంటే మమ్మల్ని కూడా ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నానండి. రోడ్డు మీద ఒక వ్యక్తిని ఆపి నలుగురు చుట్టుముట్టి ఫటాఫటా కొట్టి అతను బట్టలు చింపి రకరకాల పనులు చేస్తుంటే, ఇటు దొంగెదవా పలానా పని చేస్తున్నాడు అతను అపార్థం చేసుకుని ఆ సమాజం కొడుతున్న టైంలో ఇతను మా అన్నయ్య నువ్వు వెళ్తావా? నీ బంధు వెళ్తావా? మనసులో ఆందోళన ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మావాడే అని చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఈ సీన్లో ఈ టైంలో అయితే వీడి మీదకి వచ్చిన నింద మన మీద కూడా వస్తుందని మెల్లగా జారిపోయే బ్యాచ్ ఉంటుంది చూసారు. ఈ బ్యాచ్ ఆశయాలు ఎక్కువైపోయారంట. పౌలు గారు బాగున్నప్పుడు అందరూ మావాడే అని చెప్పుకున్నారట. పౌలు గారికి అరెస్టా, గొడవలు, ఇలాంటి నిందలు వచ్చేసరికి పౌలు గారు మొన్న అక్కడో ప్రసంగం చెప్తున్నప్పుడు చూసేవండి, కొంచెం ఐడియా ఉంది కానీ పరిచయాలు మాత్రం చెప్పండి తక్కువ అన్నారంట. తెలుసండి, అప్పుడప్పుడు కలిసి మీటింగ్లు చేసేవాళ్ళం, అప్పుడప్పుడు అలా తిరిగేవాళ్ళు, అప్పుడప్పుడు ఆయన సభలు ఎదురు కూర్చుని వాకింగ్, అంతే తప్ప ఆయన పర్సనల్స్ అవన్నీ మాకు సంబంధం లేదండి. మమ్మల్ని లాక్కండి ఇందులోకి. పౌలు గారిని ఎరగమన్నట్టు వెళ్ళిపోయారట, వదిలేసి వెళ్ళిపోయారట, ఒక్కడు కూడా పట్టించుకోలేదట. పైగా ఆయన్ని బాగా వినండి, రేపో ఎల్లుండో చనిపోతామన్న బాధ కన్నా, రేపో ఎల్లుండో ఆయన చనిపోతాడన్న బాధ కన్నా, మెయిన్ పర్సన్స్ ఉంటారే సంఘంలో, అంటే కొంచెం కీలకమైన పాత్ర పోషిస్తారు. ఇప్పుడు తమ్ముళ్ళు మొదటి వర్తమానం చెప్తున్నట్టు, అధ్యక్ష చేస్తున్నట్టు ఇక్కడ కీలకంగా అలా తిరుగుతున్నారు చూసారా. ఇలా కొంచెం నోటెడ్ పర్సన్స్ వీళ్ళు సంఘంలో, వీళ్ళ పేర్లు చెప్పిన వెంటనే వాళ్ళ వర్క్ ఏంటో తెలిసిపోద్ది. అలాంటి నోటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఉన్నారంటే ఇక్కడ. ఎవరు? అక్కడ రాస్తున్నాడు చూడండి. వాళ్ళు ఎవరు? పుగెల్లే, హెర్మోన్. వీళ్ళెవరంటే సంఘంలో వాక్యం చెప్తారు, పరిచర్య చేస్తారు, అందరికీ నోటెడ్ పర్సన్స్గా ఉంటారు, కాస్త గుర్తింపు కలిగిన వారు. చివరికి వీళ్ళు కూడానంట వాళ్ళ యొక్క స్టేటస్ ఎక్కడైతే పడిపోద్ది ఈయన పక్షాన నిలబడతాయని వాళ్ళ స్టేటస్ కోసం ఆయన ఎవరో తెలియదన్నట్టు ఎంత సుపరిచితమైన వ్యక్తులు కూడా పౌలు గారిని వదిలేశారట. సేవలో సేవకులకు వచ్చే అతిపెద్ద బహుమానాలు ఏంటి చెప్పనా? నమ్మక ద్రోహం. గుర్తుపెట్టుకోండి. సంఘంలో బలంగా పనిచేస్తున్న వారికి సొసైటీ ఇచ్చే బహుమానాలు ఏంటి చెప్పనా? నమ్మించి దెబ్బ కొట్టడం. గుర్తుపెట్టుకోండి. పౌలు గారికి దెబ్బ కొట్టిన విషయాలు, ఆయన చనిపోతున్న బాధ కన్నా ఆయన ఎక్కువ బాధ పెట్టింది ఏంటంటే, వీళ్ళు కూడా ఎలా చేశారేంట్రా అన్న బాధ ఎక్కువైపోయింది. అరే వీళ్ళిద్దరూ కూడా నాకు యాంటీ అయిపోయారన్న బాధ ఎక్కువైపోయింది. అరే వాక్యం చెప్పారు, పరిచర్య చేశారు, నాతో చాలా ప్రాంతాలు తిరిగారు, ఇలాంటి పనులు ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా నన్ను ఎలా దెబ్బ కొట్టాలనుకున్నారు? తిమోతి, పుగెల్లే ఎలా తిరిగేవాడు, హెర్మోని ఎలా తిరిగేవాడు, నీకు తెలుసు, నాకు తెలుసు, మనతో ఎంత చట్టా పట్టాలేసి తిరిగారు. ఆ రోజు నన్ను అరెస్ట్ చేసినప్పుడు, ఇదిగో ఈ రెండవ అరెస్ట్లో టైం వచ్చేసరికి జనాలందరూ సైడ్ అయిపోయినట్టే వీళ్ళిద్దరు కూడా సైడ్ అయిపోయారు. తిమోతి, నా గుండె లోతుల్లోంచి పత్రిక రాస్తున్నాను తిమోతి, నా రోదన ధ్వని నుంచి రాస్తున్నాను తిమోతి పత్రిక. నన్ను ఈ సంఖ్యలు బాధ పెట్టిన దానికన్నా, ఈ గవర్నమెంట్ నిందల కన్నా, ఈ మనుషులు చేస్తున్న అవమానాల కన్నా, అన్నిటికన్నా గొప్ప బాధాకరమైన విషయం, నా అనుకున్న వారే నన్ను దెబ్బ కొట్టి వెళ్ళిపోయారు. చూసావా? ఇది నన్ను చాలా బాధ పెడుతుంది తిమోతి. ఎంత బాధ పెడుతుందంటే, వాళ్ళ పేర్లు మనం సంఘంలో చెబితే మనకు ఎలాగైతే ప్రైజ్ లాట్ చెప్తారో వాళ్ళకు కూడా అలాగే ప్రైజ్ లాట్ చెప్తారు. ఇంత సంఘంలో ఇంత వాడబడిన వ్యక్తులు కూడా నేనంటే ఏంటో, నా పరిచర్య అంటే ఏంటో వీళ్ళు బాగుగా ఎరిగిన టైం వచ్చేసరికి, అరెస్ట్ అయ్యేసరికి సైడ్ అయిపోయారు. తిమోతి, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆసియాలో ఉన్న పెద్దలందరూ వెళ్ళిపోయారు, ఆసియాలో ఉన్న విశ్వాసులందరూ వెళ్ళిపోయారు. ఆసియా సంఘం అంటే ఎఫెసీ సంఘంలో నోటెడ్ పర్సన్స్గా పిలువబడే పుగెల్లేను, హెర్మోను కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. బట్ అలాంటి టైంలో ఒకడు నా పక్షాన్ని నిలబడ్డాడు. మనుషులందరూ వెళ్ళిపోయారు, కావలసిన వ్యక్తులందరూ వెళ్ళిపోయారు, నేను కోరుకొని పిలుచుకొని మంచి పేర్లు పెట్టి పిలుచుకుంటున్న వ్యక్తులు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. కానీ ఏ రోజు బాగున్నావా, తిన్నావా అని నేను అడగని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం నా కొరకు చాలా గట్టిగా స్టాండింగ్ తీసుకున్నాడు. అతను ఎవరో కాదు, ఒనేసిఫోరు.
ఒనేసిఫోరు నా గురించి తీసుకున్న శ్రద్ధ అంత ఇంత కాదు. నేడో రేపో చనిపోతానన్న సమయంలో కూడా నాకు ఆదరణ ఏదన్నా దొరికిందంటే, రిలాక్స్ ఏదన్నా దొరికిందంటే, ఈ టైంలో కూడా నాకు ఆదరణ దొరుకుతుందంటే కారణం ఒకటే, ఆ అబ్బాయి నా కొరకు తీసుకున్న స్టాండింగ్. నేను మర్చిపోను. నేను చనిపోయే ముందు ప్రభు దినమును చూడకముందే నా దినాన్ని, అంత్య దినాన్ని నేను చూస్తున్నప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయి. ఎవడెవడు ఇన్నేళ్ల పరిచర్యలో ఎవడెవడు ఎలా వ్యవహరించాడో నాకు బాగా గుర్తుండిపోయింది తిమోతి. టైం ఉంటే ఒకలాగా, టైంలో అయితే ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా మారిపోయే వ్యక్తుల్ని దయచేసి కూడా పెట్టుకోవద్దు తిమోతి. రోజుకొకలాగా, గంటకొకలాగా, వారానికి ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా తిరిగిపోయే వ్యక్తుల్ని సంఘంలో ఎంకరేజ్మెంట్ ఇవ్వద్దు తిమోతి. వాళ్ళు నిలబడరు. వాళ్ళు టైం వచ్చామంటే జారిపోతారు. ప్లాట్ఫామ్ బాగుంటే వాడుకుంటారు, ప్లాట్ఫామ్ ఏదన్నా తేడా వస్తే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అంటారు. ఇలాంటి వారితో జాగ్రత్త తిమోతి. నా అనుభవంతో, నా చావు నా కళ్ళ ముందుకు వచ్చిన ఈ గడియల్లో నీకు చెప్తున్నాను, నా కుమారుడివి, నా తర్వాత నా సేవను కొనసాగించాల్సిన వ్యక్తులు మీరు. మీకు అనుభవంతో చెప్తాను, దెబ్బలు కొడితే మళ్ళీ లేకుండా వాళ్ళని కొడతారు. అయితే అలాంటి టైంలో నా పక్షాన్ని నిలబడిన కొందరు వ్యక్తులు ఉన్నారు. అందులో కుటుంబాలు ఉన్నాయి, అందులో వ్యక్తులు ఉన్నారు. నాకు ఆదరణ ఇచ్చే మాట ఏదన్నా ఉందంటే తిమోతి నీకు చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. అందరూ ఒడిచి మనల్ని వెళ్ళిపోయినా, అందరూ వదిలేసి మనం వెళ్ళిపోయినా, దేవుడు ఎంత గొప్పవాడంటే మన కోసం ఏడ్చే కళ్ళను, మన కోసం ఏడ్చే కుటుంబాలని కనీసం 2 3 దేవుడు ఖచ్చితంగా చెప్పండి పెడతాడు తిమోతి. ఎప్పుడు సేవలు ఇదే ధైర్యం అండి. మనం నమ్ముకున్న వాళ్ళు అందరూ పోయినా కానీ సడన్గా కొంతమంది ఎంట్రీ ఇస్తారు. సడన్గా సంఘంలోకి తెర మీదకి వస్తారు. అరే వీళ్ళెందుకు సడన్గా వచ్చారంటే బహుశా దేవుడు వాళ్ళ పోయిన స్థానాన్ని చెప్పండి, బహుశా వీళ్ళ భర్తీ చేస్తారేమో. దేవుడు ఎంతమంది మనకి యాంటీ అయిపోయినా మన వాదార్చే వ్యక్తుల్ని, సహోదరుల్ని, కుటుంబాలని ఎవరో ఒకరిని మన పక్కన పెడతాడండి. పౌలు గారు కూడా అలాగే పెట్టాడట. ఆ పెట్టిన ఆయన చెబుతున్నాడు చూడండి, చాలామంది వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారిలో చాలామంది ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వ్యక్తుల్లో అనేక మంది ఉన్నారు. ఎవరున్నారు? అనేక మంది వ్యక్తులు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారు? చాలామంది వెళ్ళిపోయారు. మరొక విషయం, బాధాకరమైన విషయం చెప్తున్నాను తిమోతి. 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇదే దీని కొనసాగింపు అక్కడ చెప్తాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడను నా పక్షం నిలబడలేదు. జరుగుతుంది రోమ్ కోర్టులో. ఆ టైంలో ఎవడైనా సపోర్టెడ్గా నా పక్కన నిలబడితే బాగుంది. ఎవడు నిలబడలేదు ఆ రోజు. నా మొదటి అరెస్ట్లోనే నిలబడలేదు, ఇప్పుడు నిలబడలేదు. నేను మొదట సమాధానం చెప్పుకోవాలని అనుకున్నప్పుడు కనీసం సపోర్టెడ్గా, అయ్యా మేము ఉన్నాం, మీరు గట్టిగా వాదించండి, మీ పక్షాన మేము ఉన్నామని కనీసం ఎవరైనా స్టాండింగ్ తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ ఎవరు లేడు తిమోతి. అందరూ వదిలి వెళ్ళిపోయారు. సేవలో నువ్వు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఒంటరి వారం. ఈ ఒంటరి బతుకుల్ని దేవుడు ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పంపించి టయానికి వాదార్పునిస్తాడు. అలా వాదార్పు కలిగజేసిన వారిలో గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇంకా కొంతమంది నన్ను విడిచి వెళ్ళిపోయిన వారు, ఒకరేమో నన్ను జైల్లో పెడతానని వెళ్ళిపోయారు, ఒకరేమో నా మీద ఇదిగో గవర్నమెంట్ నిందలేస్తుందని ఈ నిందలో ఇతని పక్షాన మనం ఎందుకు భరించాలని కొంతమంది సైడ్ అయిపోయారు. మరికొంతమంది ఉన్నారు, ఈ మనిషితో ఉంటే డబ్బంతా వేస్ట్ అవుద్దని డిసైడ్ అయిపోయారు. ఈ మనిషితో ఉంటే సుఖాలన్నీ దూరం అయిపోతాయని డిసైడ్ అయిపోయారు. ఈ మనిషితో ఉంటే నిద్ర కరువు అయిపోద్దని డిసైడ్ అయిపోయారు. ఈ మనిషితో ఉంటే సుఖశాంతులు దూరం అయిపోతాయి, లోక సుఖాలు దూరం అయిపోతాయని నన్ను విడిసి లోకాసులను ఆశించి వెళ్ళిపోయిన దేమా కూడా ఉన్నాడు. అందుకోసం చెప్పాడు చూడండి ఒకసారి. అదే 4వ అధ్యాయం, ఇది 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ మనిషితో ఉంటే డబ్బు వేస్ట్ అవుద్ది, ఇతనితో ఉంటే ఎనర్జీ వేస్ట్ అవుద్ది, ఇతనితో ఉంటే నిద్ర కరువైపోద్ది, ఇతనితో ఉంటే అసలు ఏది కలిసి రాదు. ఇతనికి దూరంగా ఉంటే టయానికి తినొచ్చు, టయానికి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇతనికి దూరంగా ఉంటేనే కాస్తంత డబ్బులు చేతులు ఆడితే కంటి నిండా నిద్ర ఉంటుంది. ఈ మనిషితో ఉంటే ఏమవుతుంది చెప్పిన, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, డబ్బు ఉండదు, ఏముండదు. చివరికి సేవని తిరిగి అడుక్కునే వాళ్ళం అయిపోయామన్నంత ప్రమాదం అని అనుకుని వెళ్ళిపోయాడట. ఎవరు? వాడు ఏం ఆశించి వెళ్ళిపోయాడంటే రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. డబ్బులు వేస్ట్ అని వెళ్ళిపోయాడట. వాడు ఏం ఆశించి వెళ్ళిపోయాడంటే రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. సుఖాల దూరం అయిపోతున్నాయని వెళ్ళిపోయాడట. అతగాడు ఏం ఆశించి వెళ్ళిపోయాడంటే, బాగా వినండి, పౌలు గారితో ఉంటే రెస్ట్ తక్కువని వెళ్ళిపోయాడంట. ఒకరేమో జైల్లో పెడుతున్నారని వెళ్ళిపోయారు, కొందరేమో నిందలు పడుతున్నాయని వెళ్ళిపోయారు. మరికొంతమంది ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళకి సుఖాలు తక్కువైపోతున్నాయి, నాతో ఉంటాయని వెళ్ళిపోయారు. బాగా చేస్తున్నాడు రా, మంచి వర్క్ చేస్తున్నాడు, నీడి భుజాల మీద ఏదో వర్క్ పెట్టాను,
నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు రా, బాగానే ఉన్నాడు రా అని ఇతగాడి మీద వర్క్ పెట్టాను. అందరూ వస్తారన్న, మీరు ఎవరు వద్దు, వీడిని తీసుకెళ్తానని కూడా తీసుకెళ్ళాను. మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు ఈ మనిషి. ఆ మనిషి పేరు మార్కు. మధ్య వదిలి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అందరూ వస్తానన్నా, ఎవరు వద్దు, ఈ వ్యక్తిని నేను కూడా తీసుకెళ్తానని కూడా ఎంట పెట్టుకుని వెళ్తే చెప్పా చేయకుండా వెళ్తున్నానని కూడా ఒక మాట చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, మార్కే నమ్మకంగా లేడట. ఎవరైతే సంఘంలో యాక్టివ్గా ఉండే పెద్దలు ఉన్నారో, ఇద్దరు పెద్దలు నమ్మకంగా లేరట. డ్యామా లాంటి, అంటే వీళ్ళ పేరు చెప్తే సంఘం గుర్తుపడుతుంది, ఇలాంటి వ్యక్తులే నమ్మకంగా లేరట. నేను అడుగుతున్నాను, ఇలాంటి గొప్ప వ్యక్తులే నమ్మకంగా లేకపోతే మనం గొప్పలమా? గంటకోలా ఉంటాం మనం. ఈ వారం బాగుంటాం, వచ్చే వారం మొహం మాడిపోతుంది. ఎందుకు మాడిపోతుంది మనకు తెలియదు. ఈ వారం బాగుంటే వచ్చే వారం తేడాగుంటాం, ఆ వారం బాగుంటే పై వారం బాగుంది. నడుతున్నాను, గంటకు ఒకలాగా, పూటకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా, సెమినార్కి ఒకలాగా, సభకు ఒకలాగా, క్లాస్కి ఒకలాగా, బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా నడుతున్నాను. అరే ఇంత వాక్యం ఎరిగిన వారు, పౌలు గారి దగ్గర వాక్యం ఉన్న వారు ఇంత సైడ్ అయిపోతే, నువ్వు నేను మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా? ఈ జనరేషన్ కూడా అసలు నమ్మడానికి చెప్పండి వీల్లేదు. ఆ పెద్దవారిని, మహానుభావుల్ని, వారిని వదిలి వెళ్ళిపోతే, ఈ మనుషుల్ని నమ్మి సేవ చేస్తే ఎప్పుడు వదిలి వెళ్ళిపోతారో తెలియదని ఈ పత్రిక నీకు నాకు చెప్తుంది. చాలామందికి తెంగరోలు అనాలి. నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని చూసి మురిసిపోతారండి. మాకు ఎంతమందో తెలుసా? ఎంతమంది? 8 లక్షల మంది ఉన్నారు మాకు. అడుగుతున్నాను, వస్తారు నీకు సేవ మోయడానికి వీళ్ళందరూ. ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, కామెంట్లు చేస్తున్నారు కానీ, వీళ్ళందరూ నడుతున్నాను. అందరిని కాదు, కొందరిని అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ జస్ట్ సబ్స్క్రైబర్స్ మాత్రమే, గుర్తుపెట్టుకో. వీళ్ళు నీ ఛానల్కే కాదు అయ్యా, ఈటీవీ 2కు కూడా సబ్స్క్రైబర్సే. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ జబర్దస్తి చూస్తారు, నీ షో చూస్తారు. జస్ట్ షో వాళ్ళకి. వాళ్ళు వస్తారనుకుంటున్నావా, నిలబడతారనుకుంటున్నావు, కూర్చుంటారనుకుంటున్నావు, జనాలను చూసో మోసపోతావు. ఫాలోవర్స్ ఏంటి? నాకు ఇంత ఫాలోయింగు, నాకు ఇన్ని కామెంట్లు, నాకు ఇంతమంది సభ్యులు, నా ఛానల్ ఇంతమంది ఫాలో అవుతున్నారంటే మన 100 ఫాలో అవుతారని వాళ్ళు చెప్తున్నాను. జస్ట్ అలా చూస్తారు. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఛానల్స్ ఎలా ఉన్నాయో, క్రిస్టియన్ ప్లాట్ఫామ్ కూడా కొంతమందికి ఏమైపోయింది చెప్పండి? ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఈయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు. ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీ లేదన్నా, టక్కమని ఏదైనా జరిగింది అనుకోండి, ఈ విషయం మీద ఈయన ఎలా స్పందిస్తాడు, ఆయన ఎలా స్పందిస్తాడు. మేము స్పందించడానికి ఏమైనా న్యూస్ లీడర్లమా అని అడుగుతున్నాను నేను. పలానా విషయం మీద జేమ్స్ గారి స్పందన ఏంటంటే, ఏం స్పందన? నా బొంద స్పందన. ఏం స్పందన? నేను స్పందించడానికి నేను పిఎంనా, సీఎంనా, లోకల్ ఎమ్మెల్యేనా? నా స్పందనల్లో ఒకటే వాక్యం. ఆ వాక్యం ద్వారా స్పందించాలి తప్ప అని అడుగుతున్నాను. ఈ మనసును చూసి ముడిసిపోయి ఉన్నారు. కొంతమంది రీల్స్ అప్లోడ్ చేసుకుంటారు, కొంతమంది యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటారు. అక్కడక్కడ పెట్టి ఎంతమంది వచ్చారా వ్యూస్ అంటే, ఎంతమంది కావాలి? లచ్చేయమంటావా? అడుగుతున్నాను. ఈ వ్యూస్ గొడవ ఏంటి, ఈ ఫాలోయింగ్ గొడవ ఏంటి, ఈ కామెంట్లు గొడవ ఏంటి? నాకు తెలిసిన మొదటి సూత్రం నుంచి ఒక సూత్రం చెప్తున్నాను. మనం పట్టించుకున్నంతకాలం వ్యూస్ రావు. మళ్ళీ సూత్రం గుర్తుపెట్టుకోండి. మనం పట్టించుకోకుండా మనం దేవుని పని మనం చేసుకుంటే, సోషల్ మీడియా వెళ్ళాల్సిన పని దేవుడే చెప్పండి చూసుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఆ పని అంతటా అది జరుగుద్ది. అది ఎవడోడికి బాధ్యతగా అప్పగించి వదిలే. అంతేగాని గంటకు ఓపెన్ చేసుకుని ఎంతమంది చూశారు, ఎన్ని కామెంట్లు వచ్చారంటే, ఎవడో చోటే ఎన్ని కామెంట్లు రావు. ఎందుకంటే ఈ యూట్యూబ్ పిచ్చెక్కిపోయి ఈ రోజుకి మంచాలకి, ఇంటికి పరిమితం అయిపోయిన వాళ్ళు నాకు తెలుసు. ఛానల్కి డబ్బులు ఖర్చు పెట్టి దానికి రకరకాల ప్రయోగాలు చేసి చివరికి యూస్ రాక, నా యూస్ రావట్లేదు ఇట అని జుట్టు పీక్కున్న నాకు తెలుసు. నీ సేవ జనాల మీద ఉండకూడదు, నీ సేవ ప్రజల మీద ఉండకూడదు, నీ సేవ అసలు సోషల్ మీడియాని బేస్ చేసుకోకూడదు. మన సేవల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నమ్మకమైన మనుషులు మన చుట్టూ 4 ఉన్నారా లేదా? ఆ నమ్మకమైన మనుషుల్ని దేవుడు మనకు అప్పగించాడు లేదా? అతడే ఒనేసిఫోరు. అతడట చాలా నమ్మకస్తుడట. డ్యామా వెళ్ళిపోయాడు. మార్క్ లాంటి వ్యక్తులు కూడా అలజడిపడి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పుగల్లే, హెర్మోను ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వ్యక్తులందరూ, అంటే సంఘంలో కాస్తంత పేరెన్నిక కలిగిన వ్యక్తులందరూ వెళ్ళిపోయారు. కానీ అలాంటి టైంలో నా పక్షాన నమ్మకంగా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒనేసిఫోరు. అంటే పేరుకి అర్థం ఏంటో తెలుసు? పేరుకి తగ్గ వ్యక్తిత్వం ఏంది అంటే అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వ్యక్తి అని. నాకు నిజంగానే ప్రయోజనకరమైన వ్యక్తి. ఎంత ప్రయోజనకరమైన వ్యక్తి అంటే నమ్మకానికి నిలువెత్తు రూపం. ఇతను చూస్తుంటే యేసు ప్రభువు వారు ఇతను ద్వారా వచ్చి నన్ను ఆదరించాడన్న గుణగణాలన్నీ ఇతనిలో కనబడతాయి. ఇతను కూర్చి నేను రాస్తూ ఒక మాట అంటున్నాను, తిమోతి,
అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలు గురించి సిగ్గుపడక శ్రద్ధగా వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడు. నేను జైల్లో పెడితే నా జైలు చుట్టూ తిరిగాడు. పలుమార్లు నా జైలు దగ్గరకు వచ్చాడు. అనేక మార్లు నన్ను పలకరించాడు. అసలు నా దగ్గరికి రావాలంటే ఎంత రిస్క్ అవుద్ది. పౌలు లాంటి నన్నే చంపేయాలని ఎంత పెద్ద స్కెచ్ చేస్తే ఆ వ్యక్తి మా తాలూకా అంటే నన్ను చూడడానికి వచ్చినోడు కూడా ప్రమాదం ఉంటుందా? ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అయినా కానీ రిస్క్ తీసుకున్నాడు. పైగా నా సంఖ్యల గురించి సిగ్గుపడక నడుతున్నాను. సిగ్గుపడకంటే ఏం చేశాడంటే ఆదరించాడట. సంఖ్యల గురించి సిగ్గుపడకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడే ఏదో వచ్చి ఎవడో ఒకటి తప్పుడు కేసు పెట్టి మన మీద తప్పుడు కేసులు అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, నా వెనకాల పర్యటనకు వస్తారా? తర్వాత నిలబడతారా? నడుతున్నాను. ఏదో ఒక విషయం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు ఎక్కడ సహోదరుడు ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, రోడ్డు మీద నలుగురు కొడుతున్నారు, ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి టైంలో అతను తప్పుడు వ్యక్తికే చిత్రీకరించారు. ఆ టైంలో ఆయన పక్షాన్ని అరెస్ట్ చేస్తున్న టైంలో మావాడని చెప్పుకుంటావా? కానీ పౌలు గారు పక్షాన్ని నిలబడ్డాడట, ఆదరించాడట, సిగ్గుపడలేదట. వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే పరారైపోయారట. ఈయన అరెస్ట్ చేసిన వెంటనే సిగ్గుపడకుండా ఆయన మా తాలూకానండి, నేను ఆయన తాలూకా అని చెప్పుకున్నాడట. ఆదరించాడని కానీ అడుగుతున్నాను, ఎంత పెద్ద ఆయన్ని, ఎంత జూనియరు ఏమని ఆదరించుంటాడు చెప్పండి? ఇంత పెద్ద ఆయన్ని అప్పుడే వచ్చిన లేదా అప్పుడే పరిచర్లు ఎదుగుతున్నా ఈ వ్యక్తి ఏమని ఆదరించుంటాడు? ఇలా చెప్పుంటాడేమో, సార్ మీరు గొప్పోళ్ళు సార్ మీ పరిచర్య ఎప్పటికీ ఎన్నిక కాబడిన పరిచర్య సార్ పౌలు గారు మీకు ఒక విషయం చెప్పాలి, మీరు అస్సలు ఆందోళన చెందొచ్చు సార్. ఈ ఆసియాలో ఉన్న పెద్దలందరూ వదిలిపోయినా, ఈ నమ్మకమైన మార్కు లాంటి వారు వెళ్ళిపోయినా, ఈ సంఘంలో ఉన్న ఈ 2-3 వ్యక్తులు ఎవరైతే వెళ్ళిపోయినా మీకు మాటిస్తున్నాను సార్, నేను నా కుటుంబం మిమ్మల్ని విడిచి చెప్పండి ఎక్కడికి వెళ్ళను సార్ మీకు విషయం చెప్తున్నాను. ఒకవేళ మీరు చనిపోవడమే రేపు అయితే మీతో పాటు నేను కూడా చనిపోవడానికి నేను జతున్నాను సార్. ఆదరించడం అంటే ఏం ఆదరించుంటాడు చెప్పండి? ఆదరించడం అంటే చావు కళ్ళ ముందు అలా తిరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి మాటలు పౌలు గారికి ఆదరణ కలిగించాయంటే ఎలా ఆదరించుంటాడు ఒకసారి మీరు గెస్ చేయండి. మొన్న మధ్య సాంగ్స్ రికార్డింగ్కి వైజాగ్ వెళ్ళాం. మళ్ళీ 2 కొత్త సాంగ్స్ చాలా బాగుంటాయి. 139వ కీర్తన ఒకటి, 2 భక్తుల జీవితాల్లోంచి వాళ్ళ ఆదరణ పొందిన విధానం 2వది. ఈ 2 కీర్తనలు ఆ టైంలో వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడూ అలవాటు లేదు. ఈ అలవాటు లేని ఎవ్వారం కొంతమంది అలవాటు చేశారు. మసాజ్ చేసి ఆయన పిలిచారండి. నేను ఎప్పుడూ మసాజ్ చేయించుకోలేదు. ఈ మసాజులు, ఈ కబాబులు మనకు తెలియవు, ఈ స్పాలు అసలే తెలియదు నాకు. అతను బిలీవరేలండి. ఆ మసాజ్ చేసి ఆయన పిలిస్తే అసలు ఎలా ఉంటుంది ఏం తెలియదు. ఫస్ట్ టైం అలా నూనె పోసి అలా మర్దన చేసి ఆ బాడీని మన కండరాలను నొక్కుతుంటే బాడీలో ఉన్న ఈటంతా అలా బయటకు వచ్చేస్తుంటే ఆ టైంలో ఏమనిపించింది చెప్పనా? ఎంత బాగుంటుందని తెలితే ఎప్పుడు చేయించుకుంది కదా అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ వ్యక్తి వచ్చి తలకు నూనె పెట్టి ఆ తలను నిరుముతూ అలా మర్దన చేస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో. జైల్లో నలిగిపోయి అన్నం లేక నిద్ర లేక బాధపడుతున్న ఆయనకి మసాజ్ చేసినట్టుగా తన మాటలు అన్నట్ట, రిలాక్స్ సార్ మేము ఉన్నాక, మీరు ఏం టెన్షన్ అవ్వకండి సార్ మేము ఉన్నాం. కానీ అంత ఆదరణ ఇచ్చేసాడట పౌలు గారికి. మీరేం టెన్షన్ అవ్వకండి, మీ భారాలు మేము వేసుకుంటాం. ఒకవేళ మీరు రేపే చనిపోతే మీతో పాటు మేము కూడా చనిపోతాం సార్ మీకోసం ప్రాణాలు పెట్టే మనుషులు సార్ మేము, మీరు ఎందుకు టెన్షన్ అవుతున్నారు సార్? అసలు మీరు టెన్షన్ అవసరం లేదు. అయినా మీ కమిట్మెంట్లు మాకు తెలుసు, మీ పరుగు మాకు తెలుసు, మీ పరిచర్య మాకు తెలుసు. మీకు విషయం చెప్పిన సార్, మా ఇంటి దగ్గర మా కుటుంబం అంతా మీ కొరకు విడుదల పొందాలని మీ కొరకు ప్రార్థన చేయడమే కాదు, స్వయంగా మా ఫ్యామిలీయే మీ దగ్గరికి నన్ను చెప్పండి పంపించింది సార్. మా ఫ్యామిలీకి మీరు అంటే పిచ్చి, మీకోసం ఏడ్చే అనేక కుటుంబాలు ఉన్నాయి సార్, మీకోసం ఏడ్చే అనేక కుటుంబాలు ఉన్నాయి. పైగా మీకు విషయం చెప్తున్నాను సార్, ఒనేసిఫోర్ అనేవారు నేను మా ఇంటి దగ్గర నేను వచ్చానంటే గుర్తుపెట్టుకోండి, మా ఫ్యామిలీ సొరవ తీసుకుంది. ఈ పత్రిక రాసే సమయానికి పౌలు గారు ఎక్కడున్నారు చెప్పండి? రోమ్ పట్టణంలో ఉన్నాడు, ఇటలీలో పౌలు గారు అరెస్టులు ఉంటే ఆసియాలో ఈయనున్నాడు. ఎవరు? ఒనేసిఫోర్. అంటే ఒనేసిఫోర్ ఆసియాలో ఉంటే ఆసియా ఎక్కడ, ఇటలీ ఎక్కడ? అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేశాడంటే ఎంత ప్రయాణంలో ఎన్ని ప్రమాదాలు, క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఎన్ని ప్రమాదాలు, ఇంత ప్రమాదాలు ఉన్న ఆ కుటుంబం అతన్ని పంపించిందంట.
నేను అడుగుతున్నాను, ఏదో సంఘంలో ఒక సహోదరుడికి భయంకరమైన ప్రమాదం ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ఇబ్బంది కలుగుతున్నప్పుడు సొంత కుటుంబం వెళ్ళి నువ్వు ఆయన పక్షాన్ని నిలబడరాని ఏ ఫ్యామిలీ అయినా పంపిస్తుందా? ఏడ్రా కాలేజీ మనిషి ఎడగెళ్తున్నావు, సబంధ మమ్మీ అంటే సభాగ్యబా ముందు చదువు. నేను అడుగుతున్నాను, సేవ చెయ్యాలని ఆశపడే యవ్వనస్తుల్ని అంతా నేను వర్క్ చేస్తానంటే చేసావులే, సాయంత్రం 6 గంటలకు వెళ్ళు స్నానం చేసి, నువ్వు వెళ్ళి ఏమి ఎరగదీసేది ఏమి లేదా అనే మమ్మీలు సంతృప్తి లేరు. ఎంకరేజ్ చేసి నడుతున్నాను, ఎంకరేజ్ చేసే కుటుంబాలు ఏవి? తను లేదా పాస్టర్ గారు వెనకాల సేవకి వెళ్తాను, లేదా నేను ఈ సేవలో తిరుగుతానంటే అలాంటి యవనస్తులు ఎంకరేజ్ చేసే కుటుంబాలు ఉన్నాయా? ఈ మధ్య నీకు బైబిల్ పిచ్చి పట్టిందిరా, ఈ మధ్య నీకు ఈ ప్రసంగాలు పిచ్చి పట్టిందిరా, ఈ మధ్య ఈ మనుషులు తిరుగుతా, ప్రతిసారి సేవ అంటావు, ప్రతిసారి బైబిల్ అంటావు, ప్రతిసారి ఇదంటావు. రేపొద్దున నీ భవిష్యత్తు ఏంట్రా? ఇలా సేవ అని తిరిగితే రేపొద్దున ఏమైపోతావురా? 10 రూపాయలు సంపాదించగలవని ఆడ ఆశల మీద నీళ్ళు జల్లేసే పేరెంట్స్ లేరు. నేను అడుగుతున్నాను, సువార్త అర్థమైనవాడు చదువేమి ఎగ్గొట్టడు. సువార్త అర్థమైన వాడు తన భవిష్యత్తుని ఏం పాడు చేసుకోడు. సువార్త అర్థమైన వాడు ప్రభు కొరకు చదవాలని కంకణం కట్టుకుంటాడు. అది నీకు అర్థం అవ్వదు, అందుకే వాడిని ఆపేస్తున్నాడు. అది నీకు అర్థం అవ్వదు కనుక చాలా కుటుంబాలు సంఘానికి ఆదరణగా నిలబడదాం అనుకుని యవ్వనస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారా? ఈ ఫ్యామిలీ ఎంకరేజ్ చేసిందంట. పౌలు గారిని తీసుకెళ్లారు, నీరో చక్రవర్తి నేడో రేపో ఎల్లుండో పౌలు గారిని చంపేయచ్చు, ఏదన్నా జరగచ్చు అంటే ఆ టైంలో ఆ ఫ్యామిలీ అందంట, పర్లేదురా చిన్నోడా, నువ్వు వెళ్ళు, ఆయన పక్షాన్ని నిలబడు, ఏదైతే అయితే అది అవుతుంది. ఒకవేళ ఆయన చనిపోయారా, ఆయనతో పాటు నువ్వు కూడా చనిపో. క్రీస్తు కొరకు బ్రతికే కన్నా చెప్పండి చనిపోవడం లాభం. నువ్వు ఆయన పక్షాన్ని నిలబడి ఆ మహానుభావుడితో పాటు నువ్వు కూడా చనిపోతావంటే మన కుటుంబానికి అంతకన్నా ఏం కావాలరా చిన్నోడా, ఎల్లు అని ఆ రోజు ఆ ఫ్యామిలీ పంపించిందంట. నేను అనుకుంటానండి, కొన్ని కుటుంబాలు సంఘానికి దూరం అయిపోయినా ఇలా ప్రాణాలు పెట్టేసే 1-2 కుటుంబాలని ఖచ్చితంగా యథార్థంగా సేవ చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ ప్రతి తరంలో చెప్పండి నిలబెడతాడు. ప్రతి తరంలో ఇలాంటి కుటుంబాలు నిలబెట్టడానికి శ్రమపడి సేవ చేసే ప్రతి సేవకుడికి దేవుడు సహాయం చేస్తాడని గుర్తుంటే తెలుసు. ఇదిగో ఆ రోజు అందరూ వెళ్ళిపోయినా ఒనేసిఫర్ లాంటి ఒక వ్యక్తిని తన కుటుంబాన్ని ఆ టైంలో ఆసియా నుంచి నిలబెట్టాడు. 2 చాలు నీకు ధైర్యం ఇచ్చేస్తారు పౌలు అన్నాడు. తిమోతికి ఆ విషయాన్ని మురిసిపోతూ రాస్తున్నాడు. మళ్ళీ ఆ వచనం చదువుదాం ఒకసారి. అదే 1వ అధ్యాయం 16వ వచనం, త్వరగా అదే 1వ అధ్యాయం 16వ వచనం. కనికరం చూపును గాక అతడు రోమకు వచ్చినప్పుడు నా సన్నిధిని గురించి సిగ్గుపడక, ఇతనికి మనం సపోర్ట్ చేస్తే మన స్టేటస్ తగ్గిపోద్దని సిగ్గుపడక, ఇతనికి సపోర్ట్ చేస్తే మన పేరు పోద్దని సిగ్గుపడక, ఈ సంఖ్యల టైంలో ఈయన పక్షాన్ని నిలబడితే మనం ఎక్కడ అరెస్ట్ అవుతామేమో అని సిగ్గుపడక, ఇలాంటి సంఖ్యల టైంలో ఈయన పక్షాన్ని నిలబడితే మన వ్యాపారాలు మన యొక్క పనిబాట్లు ఏమైపోతాయని సిగ్గుపడక, నా స్టేటస్ ఏమైపోయినా పర్లేదు కానీ ఈ మనిషి బతుకుండాలని ఆయన కోసం నిర్ణయించుకుని మాట్లాడుతున్నాడట. ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు బాగుండండి, శ్రమ పడేవారి పక్షాన్ని, అంటే ఒక ఖైదీగా ఒక ముద్దాయిగా నిందల మోస్తున్న పౌలు గారు మావాడని చెప్పుకుంటున్నాడంటే ఈ లక్షణం ఎవరిదో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఎక్కడుంది ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి. ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతు వచ్చేదా మనలను సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఇప్పుడు చెప్పండి, మనం దొంగలమైన మనలను, నమ్మకం లేని మనలను, సాక్ష్యం లేని మనలను సాక్ష్యము నమ్మకము నీతి కలిగిన ఆయన మనల్ని సహోదరుని పిలిస్తే స్టేటస్ పోతాదని అనుకోలేదండి. ఆయన మాటలు అర్థమవుతుంది లేదో. మంచోడిని ఎవడైనా మావాడని చెప్పుకుంటాడు, దొంగేదని ఎవడైనా మా వాడని చెప్పుకుంటారా? మంచోడిని ఎవడైనా సరే మా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు, మంచివాడిని ఎవడైనా మా సహోదరుడు అని చెప్పుకుంటారు. కానీ ప్రభు చూడండి, నమ్మకం లేని, సాక్ష్యం లేని, నీతి లేని మనల్ని దైవత్వం కలిగిన ఆయన అన్నాడట,
సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదట. ఈ లక్షణం ఎవరికి చెప్పండి? ఒనేసిఫోరుకు ఉంది. పౌలు గారు బాగున్నప్పుడు మావాడని చెప్పుకోవడం కాదు, చెప్పండి. పౌలు గారు అరెస్ట్ అయ్యి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసేసిన టైంలో మావాడేశారని చెప్పుకుంటున్నాడంటే ఈ మనసు ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాగుంటే అందరూ చుట్టాలే, మళ్ళీ చెప్తున్నాను. బాగుంటే అందరూ చుట్టాలే, బాగుంటే అందరూ స్నేహితులే. బాలేని టైంలో కూడా నీ పక్షాన్ని ఎవడు నిలబడుతున్నాడో అని గుర్తుపెట్టుకో. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. ప్రాణం పోయే చివరి రోజు కూడా ఆయన గుర్తుపెట్టుకుని చివరికి ఒక రోజు ఆయన పలకరించి ప్రాణాలను వదిలే. ఎందుకంటే అలాంటి వారిని కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళు. పౌలు గారికి అనుభవాలు ఎదురైన అనుభవాల్లో నుంచి తిమోతికి రాస్తున్నాడు. ఏ రోజు సిగ్గుపడలేదయ్యా. పైగా ఎంత బాగా తెలుసా? శ్రద్ధగా వెతికాడు. ఎంత బాగా వెతికాడట? ఎంత శ్రద్ధగా ఎదిగాడంటే నన్ను ఏ జైల్లో పెట్టారో కూడా ఆ రోజు ఎవరికి చెప్పండి తెలీదు. ఈ జైల్లో ఉన్నారంటే ఆ జైలుకి పరిగెట్టాడు, ఆ జైల్లో ఉన్నాడంటే ఆ జైలుకి పరిగెట్టాడు, ఈ జైల్లో పెట్టారంటే ఈ జైల్లో పెట్టారు. ఎక్కడ ఏ స్టేషన్లో నన్ను పెట్టి ఏ జైల్లో పెట్టారో ఆ రోజుల్లో తెలియని టైంలో ప్రతి ఏరియాకి వెళ్ళి పౌలని ఒక ఆయన ఉంటాడు. సువార్త చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన యందు నేరం ఆరోపింపబడింది తప్ప నిరూపింపబడలేదు. ఆయన తాలూకా మనిషిని నేను దయచేసి ఆయన ఎక్కడ పెట్టారని ప్రతి జైలుకి వెళ్ళి శ్రద్ధగా వెతికాడంటే ఎంత ఇంట్రెస్ట్ అండి పౌలు గారు అంటే ఈ వ్యక్తికి. ఆశ అంతా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు, ప్రతి కుటుంబం నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు, సంఘంలో ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వారు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు పిచ్చోళ్ళలాగా నన్ను వెతుక్కుంటూ తిరిగాడు. పిచ్చోళ్ళలాగా ఎప్పుడు వస్తానా అని పిచ్చోడు మాదిరి నా కోసం వెతుక్కుంటూ తిరిగాడు. ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, పై గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, కింద వారిని, పెద్దవారిని, అధికారిని అందరినీ అడిగాడు. శ్రద్ధగా నా కోసం తిరిగాడు. ఎంత శ్రద్ధగా ఎతికాడో. కనిపించే ప్రతి ఒక్కరిని అడిగాడు. పైగా అలా ఎతుకుతున్నప్పుడు ఆయన ప్రాణాలకు ఏమైనా సౌఖ్యమా? ప్రమాదం. నువ్వు కూడా అతగాడు తారీఖేనేంట్రా, ఇంటి కూడా లోపల ఏంట్రా అంటే ఏమైపోతాడు చెప్పండి? నువ్వు కూడా ఆయన తాలికంటే దొరికేస్తే ఏమైపోతాడు చెప్పండి? అలాంటి టైంలో పౌలు గారిని ఎత్తుక్కుంటూ తిరిగాడు. అంటే ఆయన తాలికని చెప్పుకుంటే ఆ రోజుల్లో ప్రమాదాలు ఉన్నాయంటే ఉన్నాయి. అలాంటి ప్రమాదాలు పౌలు గారిని ఎత్తుకునే వ్యక్తులకు జరిగాయంటే జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు త్వరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. నా తోటి యోధుడును మీ దూత నా అవసరమునకు ఉపసరించిన వాడినై ఎపప్రదితు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని. మీరు ఈసారి ఎతకండి. అతడు రోగి ఆయనని. ఆయన ఎందుకు రోగి అయ్యాడో ఎతకండి. ఎందుకు రోగి అయ్యాడు చెప్పనా? ఆ పుటేనని చిన్నదానికి హెల్ప్ చేసినందుకు పౌలు గారిని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టేస్తారుగా. ఆ జైల్లో పెట్టినప్పుడేగా ఈ ఫిలిప్పీ పత్రిక రాసింది. ఈ ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి ఆయన జైల్లో పెట్టినప్పుడు పౌలు గారి తాలీకని ఎవరైతే ఎపప్రదీతున్నాడో ఆయన తాలీకని చెప్పినందుకు సంఘ చరిత్ర చెప్తుంది. ఆయన చాలా గట్టి కొట్టారంట. ఎపప్రదీతు ఎందుకు రోగైపోయాడు? వాళ్ళకు కొట్టిన దెబ్బలకి రోగగ్రస్తుడైపోయాడట. పౌలు గారు తాలీకని చెబితే కొడతారు, పౌలు గారు తాలీకని చెబితే ప్రాణాలు తీసేస్తారు. ఎపప్రదితును కొడితే రోగైపోయాడట. ఈయన పక్షాన్నుంటే అన్ని దెబ్బలే, ఈయన పక్షాన్నుంటే అన్ని నిందలే, ఈయన పక్షాన్నుంటే అన్ని బాధలని వదిలిపోయే మనుషులు కదట. ఒనేసిఫోరు ఎలాగైతే ప్రాణం పెట్టే మనిషో చెప్పండి, ఎపప్రదితు కూడా సార్ మీకోసం మేము చచ్చిపోతాం సార్ అంటారంట. ఇలాంటి వాళ్ళు మీరు చూడండి. ఎలాంటి వారు ఉంటే తిమోతికి చెప్తున్నాను, నాన్న డబ్బులు సంపాదించిన దానికన్నా, బంగారం సంపాదించిన దానికన్నా, నాన్న నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఆస్తులు పోగేసుకునే దానికన్నా నా అనుభవంలోంచి చెప్తున్నాను, సంఘంలో నమ్మకస్తులను పోగైనా అదే మిగిలిపోద్ది అన్నాడు. ఒక సేవకుడు ఏమన్నాడంటే, సంఘం బయట బోర్డు ఎట్టాలంట. ఏమని తెలుసా? సంఘం బయట బోర్డు ఏమనంటే మాకు ఉద్యోగస్తులు కావాలో, ఈ పరిసరకులు కావాలో అని కాదట. ఏమని బోర్డు ఎట్టాలో తెలుసా? మాకు నమ్మకస్తులు కావాలో అని బోర్డు ఎట్టుకోవాలంట. ఎంత బాధాకరం అండి. మా సంఘానికి నమ్మకంగా పనిచేసే నమ్మకస్తులు కావాలని బోర్డు పెట్టుకోవాలంట. ఏరి తుమ్మితే బాధ, దొగ్గితే బాధ, ఎర్రగా చూస్తే బాధ, ఇలా చేసేవేటని అడిగితే బాధ, ఇదేం పని అని అడిగితే బాధ,
ఎంత బాధ అంటే ఈదికి 70 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘం మానేసి మళ్ళీ అక్కడి నుంచి మనల్ని ఎక్కిరించి మనకు బాధ పెట్టి ఒక బాధ. ఎన్ని బాధలో. పౌలు గారు అంటున్నారు, నా సేవ అంటే సాగుతూ సెలగాటమే. మనుషులు ఎవ్వరు నమ్మకంగా ఉంటారు. మనుషులు ఎవ్వరూ నమ్మకంగా ఉండరు. నువ్వు గుర్తుపెట్టుకో, నమ్మకంగా ఉన్నవారిని దేవుడు ఏర్పరిస్తే, ఆ నమ్మకంగా ఉన్నవారిని దేవుడిని ఎక్కిస్తే జాగ్రత్త. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నీ వల్ల అవమానం వచ్చినా, నీ వలన వాళ్ళకి ఏం జరిగినా ప్రాణాలన్నా వదిలేస్తారు, కానీ నిన్ను వదులు మాత్రం. చెప్పండి, వాళ్ళెల్లరు తిమోతి. అలాంటి వారు ఉంటే దేవుడిని స్తుతించు తిమోతి. ఇంకా ఎవరున్నారట? రోమిలికి రాసిన పత్రిక త్వరగా, రోమిలికి రాసిన పత్రిక త్వరగా 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారట పౌలు గారు ప్రాణాలు కాపాడడానికి అకుల ప్రిస్కిల్లా ఏమి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారట? చెప్పండి. ప్రాణాలు ఇచ్చడానికి రెడీ అయిపోయారట. ఇప్పుడు ప్రాణాలు తీసే వాళ్ళు ఎక్కువైపోయారు. కొంతమంది దంపతులను చూస్తే వీళ్ళు సేవకుని కోసం చచ్చిపోయేంత ప్రేమరా వీళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది దంపతులను చూస్తే వీళ్ళ వల్ల ఈయన ప్రాణాలు పోయేలాగా ఉన్నాయరా అనిపిస్తుంది. అనిపించదు? ఖచ్చితంగా. పౌలు గారిని చూస్తే చూడండి, ఆయన గొప్ప చెప్పుకుంటున్నాడండి చనిపోయే ముందు. నా కోసం ప్రాణం పెట్టేస్తానన్న కుటుంబాలు ఉన్నాయి, నా కోసం ప్రాణం పెట్టేస్తానన్న యవనస్తులు ఉన్నారు, నా కోసం ప్రాణం పెట్టే జాబితాలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. ఈ పత్రికలోంచి నీకు నాకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఎన్ని ఎలా ఉన్నా ప్రభు వలె మన చెయ్యి వదలని నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో సంఘం గట్టి తిమోతి, సంఘానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. ఎన్ని ఎలా ఉన్నా మన చెయ్యి వదలని వారు మనకు కావాలి. అలాంటి వారితో సంఘం సిద్ధపరచు. రోజుకొకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా, బాగుంటే ఒకలాగా, బాగుపోతులాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండేవాడు కాదు. ఎప్పుడు ఒకేలాగా శ్రద్ధగా మనల్ని ఎతికి మన వెనకాల వాళ్ళ మనకు సహకారిగా నిలబడేవారు కావాలి. అలాంటి వారిని ఎందుకంటే ఎంత గొప్ప పరిచర్య నేను చేశానంటే కారణం ఇలాంటి వ్యక్తులను దేవుడు నాకు ఎంతో కొంత అనుగ్రహించారు కాబట్టి తిమోతి అని చెప్తున్నాడు. 18వ వచనంలో మంచి మాట అంటున్నాడు చూడండి. అదే తిమోతి పత్రిక 1వ అధ్యాయం కాదు, ఇది కాదు, 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు ఎంతగా ఉపచారం చేసిన. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, చెప్పండి. ఉపచారం అంటే ఏంటండి? ఉపచారం అంటే చెప్పనా? తినేసిన తర్వాత ప్లేట్లు ఎత్తుతారే, ఆ చేసే వర్క్ని ఏమంటారు చెప్పనా? ఉపచారం అంట. తినేసిన తర్వాత చేతుల మీద నీళ్ళు వేస్తారే కడుక్కోవడానికి, ఆ పని ఉపచారం అంటారు. అరే, ఇంత పెద్ద సాక్ష్యం ఉండి, ఇంత పెద్ద అనుభవం ఉండి, ఇంత పెద్ద వాక్యం తెలిసి ఇతగాడు సంఘంలో ఏం చేస్తాడట? ఉపచారం చేస్తాడట. నేను అడుగుతున్నాను, ఏం ఉపచారం చేస్తాడంటే ఆయన చెప్తున్నాడు, కిందకి రాస్తున్నాడు చూడండి. అతడు ఎపిసిలో ఎంతగా అంటే ఎంతగా అన్నాడంటే ఇక ఏ పనైనా చేస్తాడట. ఇక ఆ పని లేదు, ఈ పని లేదు, బాత్రూమ్ కడగడం లేదు, ప్లేట్లు ఎత్తడం లేదు, ఆటో వేసుకెళ్ళడం లేదు, ఆటో తినడం లేదు, బాక్సులు పట్టుకెళ్ళడం లేదు, ఇది లేదు, అది లేదు, ఇక ఈ పని లేదు, ప్రతి పని చేస్తాడట. కానీ కొంతమంది ఉంటారు, అన్నా ఈ పని చేయన్నా అని చెప్తాం, అలాగే సోదరా అంటాడు, ఇంకా చెయ్యి అంటాం, చేస్తామంటాడు. సరిగ్గా సాయంత్రం వచ్చేసరికి అంటాడు, అర్జెంట్ పని ఒకటి పడింది రాలేకపోతున్నా అంటాడు. మా తెలుసు నువ్వు ఇలా అంటావని. నడుతున్నాను. ఒక పని నమ్మకంగా చేసే వాళ్ళు ఉంటారు, ఒక పని తిన్నంగా అప్పగిస్తే చేస్తామని చెప్పి నానబెట్టే వాళ్ళు లేరు. ఒక పనిని అప్పగిస్తే శ్రద్ధగా చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? శ్రద్ధ కాదు, అశ్రద్ధ చేసేవాళ్ళు లేరు. ఒక పని అప్పగిస్తే ఇది నీ అకౌంటబిలిటీ, ఇది జాగ్రత్తగా అప్పగించుంటే ఇంకా చేయక దాన్ని నిర్లక్ష్యం చేసి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక పెట్టుకున్న వాళ్ళు లేరు. కానీ ఇతగాడు అది కాదట. ఎంతగా అంటే ఇక ఈ వర్కులు అంటే ఈ పని అని కాదు, ఆ పని అని కాదు, అందరూ వచ్చినప్పుడు అందరూ పని చేస్తాడు, ఎవ్వరు లేనప్పుడు కూడా ఎంతో శ్రద్ధగా పని చేసేస్తాడట. అరే ఎవర్రా ఈ వాష్రూమ్కి అడిగింది అనగానే బహుశా మనకన్నా ముందు ఎవరు వచ్చారు? ఒనేసిఫర్ వచ్చాడా? ఖచ్చితంగా అతడే కడుగుంటాడు ఈ వాష్రూమ్స్ అన్నీ అంటారట. ఎందుకంటే ఆయన చేసే వర్క్ అట ఆయనకి సాక్ష్యంగా నిలబడిందంట. ఈరోజు ఎలాంటి వాళ్ళు చెప్పినా అందరూ ఏదికి మీద పని చేసేవాళ్ళు తప్ప ఏదికి కింద పని చేసేవాడు ఎవడ కనబడ్డాడు.
ఎప్పుడు ఒకడు ఉండేవాడు, ఆడి పేరేటని అడగండి. ఆడెప్పుడు నీ వర్క్ ఏంటని అడిగితే ఏదికి మీద స్పీకర్లకి బాటిల్ ఇచ్చే పని అడిగి, అంటే ఆ టైంకి మరి కెమెరాలో కనబడతారు కదా అలా వాటర్ బాటిల్ ఇచ్చినప్పుడు. అది కదరా అక్కడ భోజనాల దగ్గర ఆ భోజనాల దగ్గర వాటర్ అది మనం పని అవుతుంది, కానీ స్పీకర్లు అందరికీ వాటర్ బాటిల్ నేను చేస్తాను. వీడికి ఎన్ని ఏదికి మీద పనులే కావాలన్నమాట. ఏదికి మీద పూలు ఎట్టే, ఏదికి మీద లైట్. మీరు పూలు అంటే మరి రాసుగడ గుర్తుతారు, అది కాదు, మళ్ళీ వాడు చెప్తూ అర్థం అవుద్ది. అంటే అన్న కొంతమంది ఉండేవారు చాలా కాలం క్రితం చెప్తున్న విషయం, అన్నీ ఆడికి ఆ వర్క్లే కావాలి. ఇవే పనులు అంతగా చూడండి, కనబడేలా చేసే మనిషి కదట. అన్ని పనులు ఎంత నోటెడ్ అయిపోయాడంటే ఆ వర్క్లో అక్కడ రాస్తున్నాడు చూడండి. అది నువ్వు బాగుగా చెప్పండి. ఎరుదే నీకు తెలియదు తిమోతి, నీకు తెలియదా, వాళ్ళకి తెలియదా, వీళ్ళకి తెలియదా? అసలు ఒనేసిఫోరు పేరు చెప్తే అందరూ ఏం మాట్లాడుకుంటాడు చెప్పండి? మంచి ఉపసారకుడు అని చెప్పుకుంటారు. అంటే ఆయన చేసిన వర్క్ ఏంటో సంఘం అంతటికే చెప్పండి బాగా తెలుసు. అతను పని చేస్తే భలే చేశాడని చెప్పుకుంటారు, అతను పని చేస్తే భలేంటి వ్యక్తి అని చెప్పుకుంటారు. అతని గురించి మాట్లాడుకుంటే బలా సహోదరుడా, దాసుడు అని పిలుచుకున్నంత గొప్ప వర్క్ చేస్తాడు. అందరు నన్ను వదిలి వెళ్ళిపోయారు, కుటుంబాలు నన్ను వదిలి వెళ్ళిపోయాయి, కానీ ఒనేసిఫోరు యొక్క కుటుంబము తను నా పక్షాన స్టాండింగ్ తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు కనికరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు? నాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇతనికి ప్రమాదమే, నాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ ఫ్యామిలీకి కూడా చెప్పండి ప్రమాదమే. ఆ నిందలు, ఆ బాధలు, ఆ మరణాలు ఆ కుటుంబం మీదకి రాకుండా దేవుడు ఆ కుటుంబాన్ని చెప్పండి కరుణించునుగాక అని కోరుకుంటున్నాడు. కిందికి మంచి మాట అంటున్నాడు చూడండి, ముగించేస్తాను. ఎబిసిలో ఎంతగా ఉపసారం చేస్తున్నది నీకు బాగా తెలియను. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. ప్రభు దినమందు అంటే ప్రభు దినం అంటే ఏంటండి? జడ్జిమెంట్ డే. ఒనేసిఫోరు వర్క్కి నేను ప్రైజ్లు ఏమి ఇవ్వలేకపోయాను ఇక్కడ. ఆ వ్యక్తి చూస్తుండగానే ఇప్పుడు నేను చనిపోతున్నాను ఇక్కడ. ఒనేసిఫోరు కష్టానికి ఎక్కడ నేను సాల్వ్ వాళ్ళకి అప్పలేకపోయాను. ఒనేసిఫోరు వర్క్కి ఎక్కడ నేను పూల బొకేలు ఇవ్వలేకపోయాను. ఆయనకి ఎక్కడ బంగారం కాదు కదా, సిల్లు గవ్వ కూడా ఆయనకి ఇవ్వలేకపోయాను. నేను బహుమానం ఇవ్వలేదేమో కానీ ఏ ప్రభు కొరకైతే సేవ చేస్తాడో ఆ ప్రభు దినమందు ఆయన ఖచ్చితంగా చెప్పండి ప్రతిఫలాలు అనుగ్రహిస్తాడు. ఎవరో వ్యాఖ్యానకర్త భలే రాశాడండి. ఎలా అనుగ్రహిస్తాడంటే, ఇప్పుడు మనమే ఇక్కడ ఏదైనా ప్రైజులు ఇచ్చామనుకోండి, ఎలా ఇస్తాను చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ చెప్పండి, సెకండ్ ప్రైజ్ చెప్పండి, లైన్గా పిలిచేమా గ్యాప్ ఏమో పిలిచేస్తాం. ఫస్ట్ తీసుకొని వెళ్ళండి, రెండోది తీసుకుని వెళ్ళండి, మూడోది తీసుకుని, మొత్తం అందరూ లైన్గా పిలిచి పరలోకం అలా పిల్లరంట. రాయబడిన మంచి మాట ఏంటో తెలిసే వ్యాఖ్యానంలో, ఒనేసిఫోరు పైకి రావయ్యా, కోటాను కోట్ల దేవదూతలు చూస్తుండగా, కోటాను కోట్ల మనుషులు చూస్తుండగా, దేవుడట సింహాసనం మీద కూర్చుని ఆ మనిషిని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తాడట. ఏమి డిస్కషన్ చేస్తాడంటే, ఆ రోజు సభలు జరుగుతున్నప్పుడు, ఆ రోజు వర్క్ జరుగుతున్నప్పుడు, ఆ రోజు సంఘంలో ఉన్నప్పుడు నీ వర్క్లన్నీ నాకు జ్ఞాపకం ఉంది. నేను ఎవరు పట్టించుకోకపోయినా నేను చూస్తున్నాను, చాలా నమ్మకంగా పనిచేసావు. ఆ రోజు నువ్వు పలానా టైంలో పలానా వర్క్ చేసినప్పుడు ఎంత నమ్మకంగా చేసావని ఆ రోజు ఎంతమంది చూస్తుండగా అందరిని పక్కనట్టు ఎవరితో డిస్కషన్ చేస్తాడట. అది ప్రైజ్ ఇవ్వడం అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇక్కడ లైన్గా పంపించేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి డిస్కషన్ పెడతాడట. ఎవరు? ఎమ్మెల్యే గారు సభకి మనం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు అందరినీ పక్కన పెట్టి, రావయ్య జేమ్స్ సార్ నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఎమ్మెల్యే ఎంక చూడాలా, జనాలు ఎంక చూడాలా, అర్థమవుద్దా? అందరం పక్కన పెట్టి నాతో మాట్లాడుతున్నాను. కానీ ఆ రోజు ఎలా ఉంటుందండి? ఎమ్మెల్యేకి ఎలాగైపోతే, ఎంపీకి ఎలాగైపోతే, సీఎం పిఎంకి ఎలాగైపోతే అడుగుతున్నాను. అన్నిటికన్నా గొప్పవాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు సింహాసనం మీద కూర్చొని మనం చేసిన వర్క్ కోసం డిస్కషన్ పెడతాడట. భలే చేశారు ఆ రోజు, బలా నమ్మకమైన చెప్పండి దాసుడా, ఎంత బాగా చేసావయ్యా. పౌలు గారు అరెస్ట్ అయిపోయినప్పుడు ఎంత మంచి స్టాండింగ్ తీసుకున్నావయ్యా. పౌలు గారు బాధపడుతున్నప్పుడు అతని పక్షాన మీ కుటుంబం మీరు ఎంత బాగా ఏడ్చారు. ప్రతి చిన్న పనును కూడా ఆ రోజు డిస్కషన్లో చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మంచి పనులే డిస్కషన్ చేశాడంటే చెప్పండి, సంఘాన్ని ఏడిపించే పనులు చేసిన ఆ రోజు ఆయన డిస్కషన్ చేస్తాడా చేయడా? నువ్వు నరకంలోనే డిస్కషన్ చేస్తాడేమనుకుంటున్నావు.
నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ఆ మాట, నువ్వు అన్న మాటలని గుర్తుంటాయి, నువ్వు చేసిన పనులని గుర్తుంటాయి, నువ్వు చేసిన ప్రతి మంచిని ఆయన డిస్కషన్ చేస్తాడు, ప్రతి క్రియను కూడా ఆయన డిస్కషన్. అందుకే ఆ ప్రసంగం నాకు తమ్ముడు చెప్పినప్పుడు ఆ చివరి అధ్యాయంలో చివరి వచ్చిన అదే, ప్రతి క్రియను, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, ఆ రోజు వెలుగులోనికి ప్రతి క్రియను దేవుడు తీసుకొస్తాడు. అంటే నువ్వు చేసిన మంచిని ఆ రోజు పొగుడతాడు, నువ్వు చేసిన చెడుని కూడా ఆ రోజు తెర మీద చూపించి ఎందుకు ఇలాంటి పనులు చేసావని ఆ రోజు అడుగుతాడంట. ఇప్పుడు చెప్పండి, ఈ పత్రికలో చనిపోతున్న ఆయన ఏవి ముఖ్యంగా తిమోతికి రాశాడంటే, ఒకటే, నమ్మకస్తులు ఉన్నారు, ఆ నమ్మకస్తుల్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. టయానికి ఎవడెవడు ఎలా మారిపోతున్నాడు కనిపెట్టు, నేను వెళ్ళిపోతున్నాను, రేపొద్దున్న నీకు ఈ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను సంఘంగా నీకు అప్పగించి నమ్మకమైన కుమారుడిగా ఈ పరిచయం నీకు అప్పగించి నేను చెప్తున్నది ఒకటే, నమ్మకమైన మనుషులను దేవుడు ప్రతితరణ ఇస్తాడు. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారో నిన్ను కూడా అలా వదిలి వెళ్ళిపోతాడు. నువ్వేం టెన్షన్ అవ్వకు. కానీ అందరు వదిలి వెళ్ళిపోయిన ఆయన మన కోసం ఏడ్చి ప్రాణాలు పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ కొరకు నువ్వు చెప్పండి ఎదురు చూడు. ఇప్పుడు చెప్పండి, ఈ పత్రికలో మీ కుటుంబం మిమ్మల్ని వదిలేసిన, మీ బంధువులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీకు మాట ఇచ్చి మాట తప్పిన వారు మీ చుట్టూ ఎక్కువైపోయినా, ఎవరు ఎన్ని అయిపోయినా ఏం టెన్షన్ అవ్వకండి. మీరు దేవుని సేవలో, దేవుని సంఘంలో నమ్మకమైన కుటుంబాలు ఉంటే మీ కుటుంబాన్ని వాదార్చే మరో కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్పండి మీకు అనుగ్రహిస్తాడు. వెళ్ళిపోతారు, అది వాళ్ళ ఇష్టం, వెళ్ళిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన కోసం ఉండే వాళ్ళని ఖచ్చితంగా ప్రతి తరంలో దేవుడు లేపుతాడు. అరే ఈ టైంకి భలే వచ్చాడు అనిపిస్తుంది. ఎందుకు చెప్పినా, ఆ టైంకి ఆ వ్యక్తి ఉంటే నా వర్కులు బాగా జరుగుతాయి. మనం అనుకుంటే తేలేమండి, మనం అనుకుని జీతాలు ఇచ్చి పెట్టుకుంటే మనుషులు నిలబడరండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తే వాళ్ళకి ఒక్క రూపాయి మనం ఇవ్వకపోయినా చెప్పండి మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమను చూపిస్తారు. ఈ ప్రేమ వాళ్ళు అనుకుంటే రాలేదు, వాళ్ళ గుండెలు ఎవరు పెట్టి చెప్పండి, దేవుడు పెట్టాడు. అందుకే సేవలో, సంఘంలో, సహవాసంలో మనకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి చెప్పిన, నమ్మకస్తులుగా అందరూ ఉంటారు అనుకోకండి, ఎవరో కొందరు ఉంటారు. ఆ కొందరిని మాత్రం దేవుడు ఎల్లప్పుడూ కాపాడి సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయను గాక. చీడ ఉన్న వారిని వదిలి వెళ్ళిపోవాలని మనసు కలిగిన వారి దేవుడు ముందే దూరం చేయను గాక. ఆమేన్.